సార్ ఎమ్మెల్యే రాజసింగ్ గారు బాగున్నారా అన్న? బాగున్నామండి. అన్న రేపు శోభయాత్రకి ఎక్కడ చూసినా మీ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. తయారీ నడుస్తుంది చాలా జోరుగా. అన్న అదే అదే మొన్న సెక్యూరిటీ ఇష్యూ అయింది, అది ఇది థ్రెటనింగ్ కాల్స్ అవి లెటర్ రాశారు కదన్నా. పోలీసులు ఏమన్నా సెక్యూరిటీ తీసుకుంటారా అన్న? అడుగుదామని చేసిన. పోలీసు వాళ్ళు గతంలో తీసుకోలేదు, ఇప్పుడు ఏం చేస్తారు అన్న. గతంలో కూడా చాలా వరకు థ్రెట్స్ కాల్స్ వస్తున్నాయి. ఇది మూడోసారి నా ఇంటికి లెటర్ వచ్చింది, అప్పుడు పట్టుకొని ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు. ఇప్పుడు మొన్న మీరు రిలీజ్ చేసిన లెటర్ కాకుండా మళ్ళీ ఏమైనా వచ్చిందన్న మీకు? గతంలో ఇది మూడోసారి లెటర్. అవును 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 అన్న. గతంలో వచ్చిన లెటర్స్ కూడా లెటర్ సహా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చినాం. అది ఇప్పటివరకు ఆ లెటర్ ఎవరు వేసిండు, అసలు ఏ లెటర్ బాక్స్ లో వేసిండు, ఇన్ని కెమెరాలు కోటి రూపాయల కెమెరాలు పెట్టినారు. ఒక కెమెరాలో కూడా ఆయన క్యాప్చర్ కాలేదు, ఆయన ఎవరేమో తెలియదు. అంటే లైట్ జస్ట్ రాజాసింగ్ భద్రత ఇవ్వాలి, రాజాసింగ్ ని కాపాడాలని పోలీసు వాళ్ళకి లేదు కదా. ఇప్పుడు వచ్చి పోలీసు వాళ్ళు కూడా ఎక్కడ కూడా అంటే మీ భద్రతా విషయం కానీ మీరు తీసే ర్యాలీ అక్కడ హనుమాన్ అదే ఆకాష్పూర్ హనుమాన్ నుంచి కానీ అక్కడ నుంచి ఏం సెర్చ్ చేయలేదు అన్న? ఏమి కూడా ఏం చేయలేదు. పోలీసు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, కమిషనర్ గారు ఒక 3 days ముందు మున్సిపల్ కమిషనర్ అందరూ అంటే ప్రతి ఒక్క కమిషనర్ గారు శోభయాత్ర రోడ్డు మార్చ్ చేసుకుంటారు, వాళ్ళు రోడ్డు చూసుకుంటారు. వాళ్ళు మేము ఈ శ్రీరామనవమి భద్రత గురించి 3000 పోలీసు వాళ్ళు పెట్టుకున్నామని వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయినారు. అంతే 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 ఉంటది. మా శోభయాత్ర శ్రీరాముడు చేతిలోనే ఉంటది. అంటే జనరల్ గా మీకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, లెటర్ వస్తున్నది, అట్లేమన్నా ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా భద్రత కల్పిస్తామని వచ్చిరేమని మేము 2 రోజు ముందు నైట్ కూడా కాల్ వస్తుంది, ఇవాళ మార్నింగ్ కూడా కాల్ వచ్చినాయి. నంబర్ సహా రికార్డింగ్ సహా లోకల్ మంగళాటి ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చినాము. సార్ నోటెడ్, ఒక మెసేజ్ పెడతారు ఇన్స్పెక్టర్ గారు, సార్ నోటెడ్. ఇది ఒక ఎమ్మెల్యేకి థ్రెట్ కాల్ వస్తేనే ఆ థ్రెట్ చేసే వ్యక్తికి పట్టుకోనికి వీళ్ళకి ఏమైతలేదంటే నార్మల్ ప్రజలకి ఏం కాపాడతారు వీళ్ళు? నార్మల్ గా మీరు సిఐతో చేసిన కమిషనర్ తో కానీ డీజీపీ దృష్టికి ఏమైనా తీసుకెళ్ళినా? ఇప్పుడు మార్నింగ్ రూల్ ఏంటంటే లోకల్ పోలీస్ స్టేషన్ లోనే కంప్లైంట్ ఇవ్వాలి. అవును అవును. ఆ విధంగా అయితే మేము లోకల్ కంప్లైంట్ కమిషనర్ కి లోకల్ పిఎస్ కి ఇచ్చినాము. వచ్చిన థ్రెట్ కాల్ ఆ రికార్డింగ్ కానీ ఆ నంబర్స్ కూడా లోకల్ పోలీస్ స్టేషన్ కి ఇచ్చినాము. ఒక లాస్ట్ ఆఖరి లెటర్ అమిత్ షా గారికి రాసేసినాము. ఎందుకంటే మరీ లెటర్ రాయాలంటే మాకి సిగ్గు వస్తుంది. గవర్నమెంట్ మాది అనుకున్నాం, మాది ఒక్కప్పుడు మా గవర్నమెంట్ కదా, బీజేపీ అంటే మా అనుకున్నాం మేము. మా గవర్నమెంట్ అనుకొని గతంలో కూడా చాలా ఒక లెటర్ రాస్తే రెస్పాన్స్ అయితే రాలేదు. ఇప్పుడు మేమే అలసిపోయినాం లెటర్ రాసి ఏం రాస్తాం. ఆఖరి ఒక లెటర్ రాసి ఒక లాస్ట్ లెటర్ రాసి పంపించేస్తున్నాం. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి మీరు రాసిన రిప్లై ఏమన్నా వచ్చిందన్న అక్కడ నుంచి ఆఫీసర్లు కానీ ఎవరన్నా? రాలే. ఒకవేళ రేపటికి ఇప్పుడు మీకు థ్రెటనింగ్ ఉంటుంది అక్కడ వచ్చే భక్తులు, ఎందుకంటే మీ ర్యాలీ భారీగా జరుగుతుంటుంది, మేము కూడా రెగ్యులర్ గా చూస్తాం కదా. పోలీసులు లేకపోతే మరి ఇబ్బంది ఏం కాదన్నా? ఏం కాదండి, మా శోభయాత్ర ఎన్నో 2010 నుంచి మా రామ భక్తులే చూసుకుంటారు, మా రామ భక్తులే మాకు సెక్యూరిటీ అనుకోండి. ఎవరిపైన మాకు విశ్వాసం ఇవ్వాలి లేదు, రేపటి కూడా ఉండదు అన్న. రెగ్యులర్ గా ఎట్లా వెళ్తారు అట్లనే వెళ్తారు, సెక్యూరిటీ ఉండాలి. ఇంకా ధూమ్ ధామ్ తో వెళ్తాం, ఇంకా ధూమ్ ధామ్ తోని. మీరు లాస్ట్ టైం మాట్లాడినప్పుడు పోలీసులు ఏదో ఇబ్బంది పెడుతున్నారన్న, ర్యాలీలో ఏముంటుందన్నా? మీకు ఇబ్బంది ఏం పెడతారు వాళ్ళు? పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే మన రామ భక్తులకి దొబ్బుతారు, కొడతారు, తిడతారు, కావాలని రెచ్చగొట్టే పనులు గతంలో పోయే సంవత్సరం బాగా చేసినారు పోలీసు వాళ్ళు. 3 places లో కార్యకర్తలు కొట్టినారు, నా దగ్గర టైపిస్ట్ గా పనిచేసే వాళ్ళకి కొట్టినారు, మా ఖాస్ మనుషుల్ని లాఠీ చార్జ్ చేసినారు పోయే సంవత్సరం. అంటే కావాలని రెచ్చగొట్టడానికి ప్లాన్ అయితే గతంలో చేసినారు. ఇప్పుడు చూడాలి రేపు ఏం చేస్తారు వీళ్ళు. అంటే మీరు కూడా పోలీసులు లేకుంటే మీ ర్యాలీ ఇంకా బాగా అవుతుంది అనుకుంటున్నారు? బాగానే, చాలా సూపర్ అవుతుంది. అవసరం లేదు మాకు ఒక్క కానిస్టేబుల్ కూడా అవసరం లేదు. మా కాన్స్టిట్యున్సీ ప్రజలే మా రైలీని సక్సెస్ చేస్తారు. వాళ్ళు ఇంకా రైలీ ఖరాబ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ మంచి కావాలని వాళ్ళకి ఉద్దేశమే ఉండవు. పోలీసు వాళ్ళు ఇచ్చినా లేకున్నా ర్యాలీ అయితే సక్సెస్. ఓకే. ఓకే థ్యాంక్ యూ. ఓకే.